నిన్న ఇది మరీ దారుణమైనటువంటి వార్త, అసలు చెప్పుకునేందుకు కూడా లేనటువంటి వార్త. ఇక్కడికి కాలోజీ టీవీ కూడా వెళ్ళింది. ఆయువు తీసిన అప్పులు, ఘటనా స్థలంలో 2 సూసైడ్ నోట్లు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకే చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆత్మహత్య, నిర్ధారణకు వచ్చిన పోలీసులు. హబ్సిగూడ ఘటనలో కీలక అంశాలు అంటూ చూస్తూ ఉన్నాం. 4 పూర్తి స్థాయిలో, ఒక పాప, ఒక పిల్లోడు, అలాగే భార్యాభర్త ఇద్దరు కూడా, మొత్తం 4 కూడా సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన ఇది. వాళ్ళిద్దరిని చంపి వీళ్ళిద్దరూ ఒక్కొక్క రూమ్లో వెళ్ళి సూసైడ్ అయితే చేసుకున్నారు. అప్పులే ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. రియల్ ఎస్టేట్లో మిగిలిన నష్టాలే కుటుంబ సభ్యులను కబలించాయి. హైదరాబాద్ హబ్సిగూడ సూసైడ్కు దారి చేసిన పరిణామాలు ఇవేనని పోలీసులు గుర్తించారు. రవీంద్రనగర్ కాలనీలో చోటు చేసుకున్న దారుణ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఘటనా స్థలంలో లభించిన 2 సూసైడ్ నోట్లు పలువురిని విస్మయపరిచాయి. కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి 44 సంవత్సరాలు. కుటుంబం ఉపాధి కోసం హబ్సిగూడకు వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చంద్రశేఖర్ రెడ్డి దంపతులు 2 పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత బలన్మరణానికి పాడిపోయిన సంగతి విదితమే. ఘటనా స్థలంలో దంపతుల సూసైడ్ నోట్లు లభించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర నష్టాలు ఏర్పడడంతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రశేఖర్ రెడ్డి భార్య కవితారెడ్డి రాసిన సూసైడ్ నోటు పలువురిని కంటతడి పెట్టించింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి అంటూ ఆమె రాసిన లేఖ మరికొందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. తాను తీసుకున్న నిర్ణయం వల్ల మీకు తీర్చలేని బాధ ఉండొచ్చు, నేను మీకు ఇక భారం కాకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కవితారెడ్డి సూసైడ్ లేఖ రాశారు. దీనిని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకనే ఆ కుటుంబం ఆయువు త్యాగం చేసిందని నిర్ధారించిన పోలీసులు 4 మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. ఇది ఇలా ఉంటే చంద్రశేఖర్ రెడ్డికి 12 ఎకరాల భూమి ఉన్నందున ఆత్మహత్య చేసుకున్నంత ఇబ్బందులు ఉండకపోవచ్చునని, వేరే కారణాలు ఏమైనా ఉండవచ్చునని సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 12-15 ఎకరాల భూమి ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆ చంద్రశేఖర్ రెడ్డి స్నేహితులతో కూడా మాట్లాడినాం. నారాయణ కళాశాలకు సంబంధించినటువంటి లెక్చరర్గా పనిచేసిండు. ఇతని యొక్క స్నేహితులతో కూడా మనం మాట్లాడటం జరిగింది. ఏదో ఏమైనా కానీ బతికి సాధిస్తే బాగుంటుంది. ఇట్లాంటి విషయాలలో కొంచెం ఆలోచించి ఆ చనిపోవడానికి చేసేటువంటి ధైర్యంలో ఒక 2-3% అయినా కానీ బతుకుదామని చెప్పేసి నిశ్చయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా చిన్నపిల్లలను చంపి మీరు చచ్చిపోవాల్సినటువంటి అవసరం అయితే ఉండకపోవచ్చు.